శ్రీకాకుళం నగరంలో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం భక్తులతో కిటకిటలాడింది. చిన్నారుల అక్షరాభ్యాసంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసంతో వచ్చిన వారితో ఆలయంతో సందడి నెలకొంది. అక్షరాభ్యాసాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో శ్రీ పంచమి అనగా వసంత పంచమి కూడా అంటారు. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి పంచమి రోజు నాడు సరస్వతీదేవి పుట్టినరోజును కూడా అంటారు. ఈ సరస్వతీదేవి పుట్టినరోజు నాడు పిల్లలకు అక్షరాభ్యాసం మాత్రం చేయడానికి వందలాది మంది భక్తులు ఈ నగరంలో ఉన్న వరసిద్ధి వినాయక ఆలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ఇక్కడ భక్తులకి ఏ విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు, అదేవిధంగా ఎంతమంది భక్తులకి అక్షరాభ్యాసం చేయిస్తున్నారన్న అంశాన్ని ఇక్కడ ఆలయ ధర్మకర్త గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి చేస్తున్నారు? ఎందుకంటే బయట చూసుకుంటే వేలాది మంది బయట వెయిట్ చేస్తున్నారు. తెల్లవారుజామున ఎన్ని గంటల నుంచి పూజలు మొదలుపెట్టారు? ఈరోజు శ్రీ పంచమి పర్వదినం. ఇది అందరికీ చాలా ముఖ్యంగా చిన్నపిల్లలను అక్షరాభ్యాసం చేయించే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకుంటారు. ఇటువంటి సందర్భంగా ఈరోజు సుమారు 650 నుంచి 700 దాకా అక్షరాభ్యాసాలు ఈ దేవాలయంలో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ గత 14 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో ఈ అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. ఈ దేవాలయం యొక్క విశిష్టత, ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారికి భవిష్యత్తులో కలిగే వివిధమైన వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు ఇక్కడికి కనీసం 2 నెలల ముందుగానే వారి యొక్క ఈ దేవాలయంలో అక్షరాభ్యాసం కోసం ముందుగా బుక్ చేసుకుని ఉంటారు. ఈ దేవాలయంలో ఈరోజు ఉదయం 6:30కి ఫస్ట్ బ్యాచ్తో స్టార్ట్ చేసుకొని సాయంత్రం 4 గంటల వరకు కూడా 6 బ్యాచ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము. మేడ మీద దేవాలయంలోని కింద బాబా మందిరంలోని సుమారు ఒక బ్యాచ్లో 120 నుంచి 130 మంది చిన్నారులకు అక్షర స్వీకార కార్యక్రమాన్ని ఈ దైవజ్ఞులైన ఈ పండితులతో నిర్వహించడం జరుగుతూ ఉంది. వచ్చిన చిన్నారులందరికీ కూడా దేవాలయం తరపున బలపాన్ని అందిస్తూ ఉన్నాము, పలకా బలపాన్ని. మరియు అందరికీ ప్రసాదము, మధ్యాహ్న సమయానికి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సార్ అదేవిధంగా చూసేసరికి చాలామంది భక్తులు వచ్చారు. భక్తులను ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్ ఏ విధంగా జరిగాయి, ఏంటి మీ పిల్లలకి అక్షరాభ్యాసం ఎన్ని గంటలకు జరిగింది? ఇక్కడ పూజ కార్యక్రమాలు చాలా బాగా జరిగాయండి. దేవస్థానం వారు అన్ని సౌకర్యాలు సమకూర్చారు. పంతులు గారు చాలా బాగా మంత్రాలు చదివి మా పిల్లలకి ఆశీర్వదించి ఆ సరస్వతీదేవి కరుణా కటాక్షాలతో మా పిల్లలు వృద్ధిలోకి రావాలని ఆశిస్తున్నాం. అలాగే మరొక భక్తులను చెప్పండి. చాలా మంచిగా జరిగిందండి. ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చాలా ఈ ఏర్పాట్ల పట్ల మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. చూసుకునే సరే భక్తులందరూ ఎంతో సాటిస్ఫాక్షన్గా తమకి అక్షరాభ్యాసం మా పిల్లలకి జరిగాయని మాత్రం చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకునే తెల్లవారుజామున 6 గంటల నుంచే రకరకాల బ్యాచ్లు అందరికీ సంబంధించి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశామని మాత్రం చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ఇక్కడ ప్రతి ఒక్కసారికి ఒక 100 మంది నుంచి కిందన ఒక 100 మంది, పైన ఒక 100 మంది వరకును అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి సార్ ఏ విధంగా జరుగుతున్నాయి, భక్తులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మీరు కూడా ఎందుకంటే చిన్నపిల్లలకి ఒక్కసారిగా ఆలయ ప్రాంగణంలోని చిన్నపిల్లల కేరింతలతోటి, అదే వాళ్ళ అక్షరాభ్యాస మంత్రోచ్చరణతో మీరు ఏ విధంగా అనుభూతి పొందారు చెప్పండి సార్. ఇది ఒక మంచి అదృష్టంగా భావిస్తున్నారు భక్తులు. వాళ్ళ ఆనందం వాళ్ళ కళ్ళల్లో వాళ్ళు మనస్ఫూర్తిగా పూజ చేస్తూ ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు కలగాలని వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళకి ఒక నమ్మకం ఏమిటంటే ఇక్కడ చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అలాగే ఇక్కడ చేసుకున్న ప్రతి విద్యార్థి అంటే ప్రతి పిల్లడి తాలూకా భవిష్యత్తు బంగారు బాటగా ఈ రోజు వరకు జరుగుతుంది. అందుకు ఇది ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా జరుగుతుంది. చదువుకున్న వాళ్ళు ఎవరైనా పెద్ద స్థాయిలో అయిన వారు, ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు, మీకు అన్నీ తెలుసు, మీ తాలూకా మనవాళ్ళు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నారు ఏంటంటే చెప్పండి. ఇప్పుడు కిమ్స్లో 4 డాక్టర్లు ఇక్కడ అక్షరాభ్యాసం అయిన వాళ్ళే. అలాగే మా పిల్లలు కూడా చెప్తాను, నాకు 2 కూతుర్లు, ఒక అమ్మాయి బిట్స్ పిలాని, ఇంకొక అమ్మాయి యూకేలో ఉంది. సో బంగారు భవిష్యత్తు నాదే ప్రాక్టికల్ ఎగ్జామ్. ఇదే రెండవ బాసరా కింద పరిగణించవచ్చు.
ఇది విన్నారు కదా, ఎందుకంటే నా పిల్లల్నే నేను ఏదంటే పెద్ద స్థాయిలో చదివారు, నా ఇద్దరు కూతుర్లు వాళ్ళు కూడా ప్రఖ్యాతమైన డాక్టర్లు కానీ బిట్స్ పిలానీలో ఉన్నారు అని చెప్తున్నారు. చాలామంది ఇక్కడ కిమ్స్ ఆసుపత్రిలో కూడా 4 డాక్టర్లు ఇక్కడ అక్షరాభ్యాసం చేసిన వాళ్ళే ఉన్నారు. ఇది ఒక రెండో బాసరగా శ్రీకాకుళం జిల్లాలో విరజాలుతున్నదని చెప్పేసి భక్తుల తాలూకా మనోగతం. ఇది శ్రీకాకుళం జిల్లాలో వసంత పంచమికి సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం నుండి.